ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గౌరీ గారు, కొంపదీసి రాజనందిని కదనుకుని వచ్చేసారేంటి? అవును, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మన లగేజ్ ఎక్కడ పెట్టాలా అని. నా నెత్తి మీద పెట్టండి. మీరు మోస్తారంటే నాకేం అభ్యంతరం లేదండి. మోస్తాను, మీకేం అభ్యంతరం ఉంటుంది? నాకు కదా మోయడానికి అభ్యంతరం. అయినా నా గదిలోకి మీరెందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? అదేం ప్రశ్న అండి. మనం అక్కడ ఉన్నప్పుడు ఒకే గదిలో కదా ఉండేది, మరి ఇక్కడ కూడా ఒకే గదిలో ఉండాలి కదా. అయ్యో, అలా అరవకండి. మా తమ్ముళ్ళు గాని మీ సిస్టర్స్ గాని వింటే బాగుండదు. వింటే విననివ్వండి, నాకేంటి. వింటే విననివ్వండా? అసలు మీరు గౌరీ గారేనా? అవును, గౌరీనే. గయ్యాలి గౌరీనే. ఇప్పుడేంటి? ఏం లేదు, అప్పుడంటే తప్పదు కాబట్టి ఒకే గదిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉండగా మరిద్దరం కలిసి ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి. శంకర్ అంటే మంచి పేరే కదా, చెడ్డ పేరేం కాదే. కామెడీ చేస్తున్నారా? మీరు మీ చెల్లెల గదికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఫోర్స్ చేస్తున్నారు? నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తానా? ఏం చేస్తాను? ఏమి చేయను, నేనే పోతాను. కర్మ 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 కర్మ. అక్క, ఏంటి బావతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు? పాప భయపడి పారిపోయాడు చూడు. నువ్వు ఇలా చేస్తే నిన్ను పెళ్ళెలా చేసుకుంటాడు? మీ బావతో నేను ఇలా ఉండడమే కరెక్టే. ఎందుకలా? ఎందుకా? ఆర్య సార్ అంటే క్లాస్. ఆయనకి అనులా సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటేనే నచ్చుతాను. కానీ ఇప్పుడు శంకర్ కదా, ఫుల్ మాస్. సో నేను ఇలా గయ్యాలి గౌరీలాగే నచ్చుతాను. అందుకే ఇలా గిల్లి కజ్జాలు పెట్టుకుని మీ బావగారిని పెళ్లికి ఒప్పిస్తాను. అయితే అయోధ్యపురంలో మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. ఈ గౌరీ గారితో ఎగడం చాలా కష్టమైపోతుంది. ఈవెన్ ఏదో ఒకటి చేయకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండేలా లేదు. చెప్తా. అవునండి, ఊర్లో ఉన్నాను. సారీ చండి గారు. 1 సెకండ్ అండి. ఏమైంది శంకర్? ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. నన్ను కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టడానికే కదా సార్ ఈ గౌరీ గారు ఉంది. ఏమైంది శంకర్, ఎందుకలా అంటున్నావు? ఈ గౌరీ గారు అయోధ్యపురం వచ్చారంటే చాలు చాలా డిఫరెంట్ గా మారిపోతారు సార్. ఇప్పుడు ఏకంగా నా గదిలోకి వచ్చేసి నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్పి ఏకంగా నన్నే తరిమేసింది సార్. ఆహా, నీతోనే కలిసి ఉండాలనుకుంటుందేమో. అయినా కాబోయే భార్యాభర్తలే కదా, తప్పే ఉందిలే. మీరు కూడా ఏంటి సార్? శంకర్, నిజం చెప్పు, గౌరీ అంటే నీకు కూడా ఇష్టమే కదా? ఇష్టమా అంటే గౌరీ గారితో అంటే బాగుంటుందండి, అంతే. అది ఇష్టమో ప్రేమో నాకు తెలీదు. నీకు తెలీదేమో, నువ్వు తనని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. ఎందుకంటే తను కిడ్నాప్ అయినప్పుడు తన గురించి నువ్వు అంతగా బాధపడ్డావు. ఒకరిని కోల్పోతున్నావనే భయం ఉంది అంటే వాళ్ళ మీద మనకు అపారమైన ప్రేమ ఉన్నట్టే శంకర్. మీరింత డెప్త్గా చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది సార్. నా మాట విని మంచి టైం చూసి నీ మనసులో మాట గౌరీతో చెప్పే, తను కూడా ఓకే చెప్పేస్తుంది. ఓకే చెప్తే పర్లేదు సార్, కానీ గొడవ చేస్తేనే కష్టం. ఏం కాదు, ఈ అయోధ్యాపురం నీకు మంచే చేస్తుంది. ధైర్యంగా చెప్పే. ఓకే చెప్తాను సార్, కానీ దానికంటే ముందు నా టార్గెట్ రవి. నేను రవిని అక్కిని ఇంత దూరం తీసుకొచ్చిందే రవిని మార్చడానికి. ఏం చేస్తావు శంకర్? రవి గురించి అక్కికి తెలిసేలా చేస్తావా? లేదు సార్, అతను జీవితంలో ఏం కోల్పోతున్నాడో అతనికే తెలిసేలా చేస్తాను. ఏమైంది రవి? నాకు కొంచెం వాటర్ కావాలి. సరే తీసుకొస్తాను. తీసుకో. వద్దంటే నైట్ వాక్ అని తీసుకెళ్ళావు. క్లైమేట్ బాగుంది కదా రవి. ఏముంది పల్లెటూరులో క్లైమేట్ బాగుండటానికి? నువ్వు ఇష్టంగా చూస్తేనే కదా నీకు పల్లెటూరు అందం అర్థమయ్యేది.
నాకు ఏది అర్థం చేసుకోవాలని లేదు. నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు రవి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నీకేం అర్థం అవుతుంది? ఏ నాన్న, ఎక్కడి దాకా వచ్చావు? కొంచెంసేపు నన్ను కోపంగా చూసావు, ఇప్పుడు అటు ఇటు చూస్తున్నావు. ఏం చూస్తున్నావు? అనుబంధాలు, ఆప్యాయతలు అంటే ఎలా ఉంటాయో చూస్తున్నాను. ఒక్కసారి వాళ్ళని గమనించండి. గౌరీ మేడంకి తన గత జన్మ గుర్తొచ్చి తను కోటీశ్వరరాలు అని తెలిసినా కూడా ఆ ఆస్తులు, అంతస్తుల గురించి కాకుండా సార్ ప్రేమ కోసం పరితపిస్తున్నారు. అకీ అభయలు తన కన్నబిడ్డలని తెలియకపోయినా సాటి మనుషులుగా వాళ్ళ క్షేమం కోసం, వర్ధన్ కుటుంబం కోసం, ఒక రకంగా తన కుటుంబం కోసం ఆయనే సైనికుడై పరిస్థితులతో పోరాడుతున్నారు శంకర్ సార్. ఇక జెండే సార్ గురించి ఏం చెప్పాలి? నిస్వార్థానికి నిలువెత్తు రూపం. తన స్నేహితుడి కోసమే బతుకుతున్న మనిషి. ఇలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా ఎదిరించొచ్చు. వాళ్ళని చూడండి. మేడంకి, సార్కి తమ్ముళ్ళు, చెల్లెళ్ళైనా కూడా కలిసి ఉండటంలోని సంతోషాన్ని కళ్ళ ముందు చూపిస్తున్నారు. వాళ్ళందరికీ అసలు ఏ సమస్యలు లేవని కాదు, కానీ ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు తోడుంటారనే నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ సంతోషానికి కారణం. అభిబాబుని చూడండి. తన అనుకుంటే చాలు, తనని మించి ప్రేమిస్తాడు. కానీ కడివెడు పాలను చెడగొట్టడానికి ఒక విషపు చుక్క చాలు అన్నట్టు వర్ధన్ కుటుంబానికి హాని చేయడానికి విషపు చుక్కలు ఎదురు చూస్తున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.